నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 12-13 హామీలలో భాగంగా ఇప్పటి వరకు హామీలు ఎన్ని నెరవేర్చింది, ఇప్పుడు ఎస్సీ ఉపకులాలంతా కూడా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి నేతలంతా కూడా ఎందుకు మిగతా సంబంధించినటువంటి వాటి కోసం పోరాటం చేయట్లేదు, వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, అలాగే నిన్ననే ఏర్పడ్డటువంటి ఎస్సీ కులాల జేఏసీ చైర్మన్ అయినటువంటి బైరి వెంకటేశం గారు. అన్న నమస్తే. సో ఏంటి, చాలా రోజులుగా వర్గీకరణ కోసం కొట్లాట కావచ్చు, సో వర్గీకరణ తర్వాత మీ జీవితాల్లో 47 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఉపకులాలు, సో వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పు ఏంటి, ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతా ఉన్నారు, మళ్ళీ ఒకసారి జేఏసీగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి 30 సంవత్సరాల ఎస్సీ ఉద్యమాల పోరాటంలో ఈ ఎస్సీల బతుకులన్నీ కూడా పోరాటాలతోనే జరిగిపోయాయి. ప్రతి ఏ సంఘం పెట్టినా కానీ ఎస్సీలే పోరాడాలి, ఎవరు మీటింగ్లు పెట్టినా కానీ ఎస్సీలే పోవాలి, ఎస్సీలే పాటలు పాడాలి, ఎస్సీలే ఆటలు ఆడాలి. వీటితోనే సరిపోయింది. కానీ ఎస్సీలకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఎస్సీలకు జరుగుతున్న నష్టం ఏందనే దాని మీద ఇప్పటివరకు ఎస్సీ నాయకులు కానీ ఎస్సీ ప్రతినిధులుగా గెలిచినటువంటి నియోజకవర్గాల్లో గెలిచినటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. సరే, ఎస్సీ వర్గీకరణే మాకు అందరికి కూడా ఒక బ్రహ్మ పదార్థం, ఇది సాధించుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడిండ్రు. మరి సరే, ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయన్నటువంటిది ఒక విషయం పక్కన పెడితే దాంట్లో కూడా లోపాలు ఉన్నాయని మళ్ళీ ఒక పోరాటం తయారు చేస్తూ ఉన్నారు. సో ఎంతసేపు ఎస్సీ వర్గీకరణ చుట్టూ ఈ 15% రిజర్వేషన్ల చుట్టే తిరుగుదామా, లేకపోతే ఎస్సీలకు ఇప్పటివరకు ఏం కోల్పోయినామనే దాని మీద మనం ఏదైనా మాట్లాడేది ఉన్నదా? ఇప్పటికైనా మన ఎస్సీ సంబంధించినటువంటి 59 కులాలు, మాలలు, మాదిగలు, మిగతా 57 కులాలు అందరూ కూడా ఆలోచన చేయాలి. సో ఈ ఆలోచన ఇప్పటి వరకు కూడా చేయలేకపోయారు. ఇలా ప్రభుత్వం దిక్కు మేము ఇలా దళితుల కోసం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, గత ప్రభుత్వం చేయలేకపోయిందని చెప్పేసి చెవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇలా ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద మరి ఎన్నో అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. ఈ అంశాల మీద దాదాపు ఒక 15-20 అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ఎవరు మాట్లాడాలి ఇప్పటికి? అంటే మనకు ప్రస్తుతము మనం ఈ జాతికి మనుగడ కోసం వాళ్ళకు అవసరమైనటువంటి భూమి కానీ, మన కులాలకు అవసరమైనటువంటి ఇండ్లు కానీ, వాళ్ళకి సంబంధించిన విద్య కానీ, ఉపాధి కానీ, వీటన్నిటి విషయంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఇలా దాదాపు 20% జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నది ఎస్సీలది. ఓకే, కానీ 15% రిజర్వేషన్లు మాత్రమే మనం అనుభవిస్తాం. సో ఈ 15% రిజర్వేషన్లను మళ్ళీ వర్గీకరణ చేసుకోవడానికి కొట్లాడినాం. కానీ ఇప్పుడు రాబోయేటువంటి అవకాశాల్లో 20% రావాలని చెప్పేసి ఎందుకు కొట్లాడలేదు? స్థానిక ఎన్నికల్లో 20%, 18% రిజర్వేషన్లతో మీకు ఏమైనా అవకాశం కల్పిస్తామన్నటువంటి హామీ ఏమన్నా ఉందా దాంట్లో? ఖచ్చితంగా ఈ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే వచ్చే రిజర్వేషన్ల శాతాన్ని 18% పెంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్పింది. కానీ అధికారికంగా ఇవాళ మన లెక్కల ప్రకారం దాదాపు 20% జనాభా ఉన్నది. నువ్వన్న 18% కూడా ఇప్పటివరకు పెంచలేకపోయినారు. సరే, ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి జీవో నంబర్ 46 ఏదైతే తీసుకున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పిండ్రు. సరే, మరి ఈ ఎస్సీలకు ఇలా అది కూడా 2024లో చేసినటువంటి కులగణన ఆధారంగా బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఎస్సీలకు మాత్రం 2011 జనాభా లెక్కలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని మీద ఏ ఎస్సీ నాయకుడు మాట్లాడేది? మనకున్నటువంటి స్థానిక సంస్థల్లో ఉండేటువంటి రాజకీయ అవకాశాలు ఎందుకు ఇప్పారు? వాళ్ళకు ఒక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇలా మళ్ళీ అక్కడ భూస్వాములు అగ్రవర్ణాలే మళ్ళీ గ్రామాల్లో రాజ్యం వెళ్తున్నారు. కానీ అక్కడ మన దళితులకు, మన ఎస్సీలకు, షెడ్యూల్డ్ కులాలకు అవసరమైనటువంటి ఈ స్థానిక నాయకత్వం విషయంలో ఎందుకు మాట్లాడరు? ఇలా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ జీవో నంబర్ 46 విషయంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు 42% వాళ్ళకి ఇచ్చినట్లయితే 20% ఖచ్చితంగా ఎస్సీలకు ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్సీ జేఏసీగా డిమాండ్ చేస్తాం. మీరు మీ దాంట్లో ఉన్నటువంటి ఎస్సీ జేఏసీలో కానీ, మీ ఎస్సీ సంబంధించినటువంటి మాలా కావచ్చు, మాదిగా సంబంధించినటువంటి కులాలలో చాలామంది మేధావులు ఉన్నారు, వర్గీకరణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, వద్దని చెప్పేసి కొట్లాడినటువంటి దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నటువంటి 2024 లెక్కలను తీసుకుని బీసీలకి అవకాశాలు 42% పార్టీ పరంగా ఇస్తామన్నటువంటి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకున్నప్పుడు ఎందుకు 2011కు సంబంధించినటువంటి జనాభా తమాషా ప్రకారమే ఎస్సీలకు ఈ విధమైనటువంటి అన్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మీ నేతలు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నేను అదే డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ జేఎస్ఎల్గా ఇలా 57 ఎంబీఎస్సీ కులాలకు నాయకత్వం వహించినటువంటి మేమే ఇలా ఎస్సీలందరూ కూడా ఇలా చెట్టుకోవులు పుట్టుకోలు అయిపోయి
కులానికో 10 సంఘాలు పెట్టుకొని ఇలా రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చే విధంగా ఇలా ఆ వర్గాలన్నీ ఇంత 20% ఉన్నటువంటి జనాభాను విచ్ఛిన్నం చేసే విధంగా కేవలం మనకు ఆటపాటలకు వాళ్ళ పబ్లిక్ మీటింగ్లకే వాడుకునే విధంగా ఇవాళ ఎస్సీలను తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ కళ్ళ ముందట ఈ ఎస్సీ నాయకులు అని చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద నాయకులు ఏం చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో 5 ఎస్సీలకు ఇలా స్థానం ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 4 మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు. మరి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వీళ్ళే ఈ ప్రశ్న ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదే ఒక బీసీలో ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే వాకెటి శ్రీహర్ కానీ మిగతా ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ కానీ వీళ్ళంతా కూడా ఇలా బీసీలకు సంబంధించినటువంటి బహిరంగ పోరాటాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళు ఇలా క్యాబినెట్లో కూడా వాళ్ళ డిమాండ్లు అన్నీ కూడా బహిరంగంగా చెప్పగలుగుతున్నారు. మన ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ 4-5 మంత్రులు అందరూ కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా దళిత సంఘాలుగా చెప్పుకున్నటువంటి నాయకులు ఎందుకు నోరు తెలుపుతలేరు? ఇలా ఎస్సీలుగా ఇలా 160 కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఏకమై ఇలా వాళ్ళ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉంటే ఇలా 59 కులాలుగా ఉన్నటువంటి ఎస్సీలు ఎందుకు విచ్ఛిన్నం కావాలి? దీని మీద నేను ఇలా మేము అందరం కూడా నిన్న కొంతమంది మేధావులు అందుబాటులో వచ్చినటువంటి చాలామంది చర్చలతో ఇలా నిన్న ఒక జేఏసీని ఫామ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఏదైతే ఎస్సీలు ఐక్యంగా ఉన్నప్పుడు దేన్నైనా సాధించుకోగలిగినాం. అట్రాసిటీ చట్టాన్ని సాధించుకున్నాము, అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని సాధించుకున్నాము. వీటిని అన్నింటిని కూడా సాధించుకొని ఇలా బలంగా ఉన్నటువంటి ఎస్సీ శక్తి ఇలా అంబేద్కర్ స్ఫూర్తితోటి ఇలా భారత రాజ్యాంగాన్ని మనం ఉపయోగించుకోకుండా ఇలా బయట ఇంకా మిగతా వర్గాలు మాత్రం ఆ రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు. కానీ ఆ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాం, మనం అంబేద్కర్లకు దండలేస్తున్నాం, కానీ రాజ్యాంగం గురించి వాళ్ళు తెలుసుకుంటలేము. మనకున్న హక్కులను మాత్రం మనం దాన్ని ప్రజల్లో కింది స్థాయిలో తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఆ పని మేము చేయాలని వర్గీకరణ తర్వాత సార్ వచ్చినటువంటి మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్. సో మాలా మాదిగా కాకుండా మిగతా ఉన్నటువంటి 57 కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేసేటువంటి ప్రక్రియ కొనసాగింది, లేకపోతే గతంలో ఉన్నటువంటి దానికి ఏమైనా భిన్నంగా ఉందా? ఇంకా అధ్వానమైన మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు వర్గీకరణ చేసామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఎందులో వర్గీకరణ చేశారు? ఇలా మీకు ఎస్సీలకు అన్నీ కూడా సంక్షేమంగా అన్ని రకాలుగా ఈ వర్గీకరణతోటి ఫలాలు అంతాయి అని చెప్పినప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు వర్గీకరణ చేయరు? ఆ స్థానాలలో ఎందుకు వర్గీకరణ చేయరు? వచ్చేటువంటి బడ్జెట్లో ఎందుకు వర్గీకరణ చేయరు? 20% జనాభా ఉన్న ఈ ఎస్సీలకు 20% నిధులు ఎందుకు కేటాయించరు? అదేవిధంగా మీరు ఇచ్చిన ఈ వర్గీకరణ ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో చెవెళ్ళ డిక్లరేషన్లో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. అది ఎందుకు చేయరు? వర్గీకరణ చేసినప్పుడు దాన్ని కూడా 3 కార్పొరేషన్లు డివైడ్ చేయొచ్చు కదా. ఇలా మాలలు మాకు అన్యాయం జరుగుతున్న మాదిగల మీద, మాదిగల అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మాలల మీద, అదేవిధంగా ఈ ఇద్దరు అన్యాయం చేస్తారని మిగతా 57 కులాలు ఇవన్నీ పోరాడి మళ్ళీ మాది మేమే కొట్లాడుకొని మాది మేమే తన్నుకునేటువంటి పరిస్థితి కాకుండా మీరు అన్నట్టుగా ఏ వర్గానికి ఆ వర్గానికి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయొచ్చు కదా, నిధులు కేటాయించవచ్చు కదా. మాకు గత బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు మీరు మేము కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా 4,000 కోట్లు కూడా ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ పేరుకే ఉన్నది కానీ ఎస్సీ కార్పొరేషన్లో రూపాయి లేదు, ఒక్క సంక్షేమ పథకం లేదు. గతంలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ లోన్లను అన్నింటిని కూడా ఎత్తేసి దళిత బంధు పెట్టేసి కార్పొరేషన్ మూతపడేసిండ్రు. వీళ్ళు అభయహస్తం పేరు మీద 12 లక్షలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు హామీ ఇచ్చారు, దాన్ని పక్కకు పడేసారు. మొత్తం మీద 2 ప్రభుత్వాలు కలిసి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు రూపాయి లేకుండా. మేము అదే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని 1970s నుంచి ఉన్నటువంటి కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ పునరుద్ధరించండి. ఇలా ఆ కార్పొరేషన్ ద్వారానే కనీసం మా వాళ్ళకు కనీసం 1 లక్షతోటో 2 లక్షలతోటో 5 లక్షలతోటో చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉపాధి పొందుతుండే. అదేవిధంగా చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టుకుందరు. ఇవి ఏవి కూడా లేకుండా పోయినాయి. అన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇలా దుర్వినియమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మనకు ఈ బడ్జెట్లో తీసుకున్నాము ఎస్సీ సప్లాన్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ సప్లాన్లో ఉన్నటువంటి ఎస్డిఎఫ్ నిధులు ఏవైతున్నాయో ఆ ఎస్డిఎఫ్ నిధులు అన్నింటినీ కూడా పక్కదారి పట్టించారు. ఎస్డిఎఫ్ నిధులు ఏదైతే దాదాపు ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు 2014 నుంచి ఇప్పటి వరకు కేటాయిస్తే ఇయర్ వైజ్గా దాంట్లో దాదాపు 50% మాత్రమే మనకు ఖర్చు చేయడం జరిగింది. మిగతా 50% ఇవాళ అన్ని మిగతా పథకాలకు మిగతా వాళ్ళకు ఉన్నటువంటి
డెవలప్మెంట్కు జనరల్ డెవలప్మెంట్కి దారి మళ్లించడం జరుగుతూ ఉన్నది. సో వీటన్నిటి మీద ఎవరు మాట్లాడతలేరు. ఇలా పెట్టే స్థానంలో ఫైనాన్స్ మినిస్టర్గా అండ్ డిప్యూటీ సీఎంగా మన దళితుడే ఉన్నాడు. సరే ఒక్కనాడు కూడా ఈ సంఘాలను లేకపోతే దీనికి మన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహించేటువంటి ఆర్గనైజేషన్స్ పిలిచి మనకేం సమస్యలు ఉన్నాయి, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు పిలిచి మాట్లాడింది లేదు. కనీసం పోతే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఎందుకు ఈ ఎస్సీలను పేరు పెట్టుకొని మాత్రమే ఇలా దళిత కార్డును అడ్డం పెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తారు అనేటువంటిది మేము ఇలా రాజకీయ పార్టీలను దళిత సంఘాలను మేము డిమాండ్ చేస్తాం. ఇంకొక మాట మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మీకు సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి మీరు 57 కులాలకు సంబంధించినటువంటి హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా ఉన్నారు. మీ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి 57 కులాల్లో ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి స్థానాల నుంచి ఎవరైనా మాలా మాదిగా కాకుండా మిగతా సంబంధించినటువంటి మీ 57 ఉపకులాల నుంచి ఎవరైనా పోటీ చేస్తున్నామన్నా మీరు మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఏమన్నా రమ్మని చెప్పేసి మిమ్మల్ని కోరినటువంటి అవకాశం కనబడ్డాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధమైనటువంటి ప్రయారిటీ 57 ఉపకులాలకు ఉన్నది? ఇక్కడ అదే మేము కోరుతా ఉన్నాం. 57 కులాలకు సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, అసలే లేదు. వాళ్లకు కనీసం సర్పంచులు ఎంపీటీసీ స్థానాలు సర్టిఫికెట్లే లేవు. ప్రధానమైనటువంటి సమస్య మీకు తెలుసు. గతంలో ఎప్పటి నుంచి మేము పోరాడుతూ ఉన్నామో సర్టిఫికెట్లే లేని పరిస్థితి ఉన్నారు. ఆ కుల ధృవీకరణ పత్రాలు ఉంటేనే కదా వాడు సర్పంచ్ నామినేషన్ వేయాలి, లేదా ఒక వాళ్ళ పిల్లలు ఏదైనా స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఉండాలి. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇలా ఎస్సీలు అన్న తర్వాత 59 కులాలను ఒక షెడ్యూల్లో పెట్టి వీళ్ళు ఎస్సీలని రికగ్నైజ్ చేసారు పార్లమెంటు ద్వారా, గెజెట్ ద్వారా, రాజ్యాంగ ప్రకారంగా. మరి అందరూ ఎస్సీలనుగా మీరు గుర్తించినప్పుడు మళ్ళీ వీళ్ళను ఆర్డీఓ ద్వారా గుర్తించాలి, ఒకళ్ళు ఎంఆర్ఓ ద్వారా గుర్తించాలి, ఒకళ్ళు కలెక్టర్ గుర్తించాలి. ఇది ఎక్కడున్నదండి? రైట్ టు ఈక్వాలిటీ ఏడున్నదంటే ఆర్టికల్ 14 ప్రకారంగా రైట్ టు ఈక్వాలిటీ ఏడున్నది ఎస్సీలల్లా. ఎస్సీలలోనే ఇలా ఈక్వాలిటీ చూపిస్తలేరు, పార్షియాలిటీ చూపిస్తున్నారు. మీ ఎస్సీలకు అందరి గురించి మీరు న్యాయం చేస్తామంటే ఎట్లా? ఇలా వెంటనే ఆ సర్టిఫికెట్ల ఇష్యూ అనేది కంపల్సరీ గవర్నమెంట్ ఇలా గౌరవ మంత్రి గారికి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా చెప్పినాము. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రిప్రజెంట్ చేసినాం. గవర్నమెంట్కు దగ్గరగా మేము ఇలా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము మాట్లాడతలేము. ఇలా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతాం. మాకున్న సమస్యలు మీరు పరిష్కరించండి. మీరున్నదే మా కోసం కదా, మీరున్నదే మా ప్రతినిధులు మీ దగ్గర. ఇలా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందులో 5 మంత్రులు ఉన్నారు కదా, మీరు మా గురించి మాట్లాడండి. మీరు చేసేటువంటి శాఖాపరమైనటువంటి నిర్ణయాలు చేసుకోండి. కానీ ఇలా ఎస్సీలకు సంబంధించిన మాట్లాడేటువంటి ప్రతినిధులుగా మిమ్మల్ని ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినందుకు ఈ సమస్యలను మీరే పరిష్కరించాలి, చట్టసభలో మాట్లాడాలని చెప్పిండ్రు. సో అది మీరు చేస్తలేరు. ఇలా స్థానిక సంస్థలో ఎస్సీ ఉపకులాలకు అనే వాళ్ళకు ఇక్కడ అవకాశాలు దక్కే పరిస్థితి లేదు. బీసీలు ఇవాళ ఎందుకు 42% కోరుతున్నారు? జనరల్ స్థానంలో ఏదో రెడ్డిలో వెలుమలో ఉంటే వాళ్ళని మేము తట్టుకోం కాబట్టి మాకు చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వండి, మా బీసీలతోనే మేము కొట్లాడదామని అంటున్నారు. సరే ఎస్సీలలో కూడా ఎస్సీ స్థానాల్లో ఉన్నటువంటి మిగతా మాలా మాదిగలతోటి ఈ కులాలు అయితే కొట్లాడే పరిస్థితి లేవు. అందుకే కదా మనం వర్గీకరణ చేసింది. ఎందుకు? అందరికీ న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలనే వర్గీకరణ చేస్తుంది. మరి ఇక్కడ కూడా వర్గీకరణ చేస్తే వీళ్ళకి రావాల్సిన స్థానాల్లో మా కులాలకు కూడా 57 కులాలకు కూడా వస్తే మిగతా వాళ్ళతో పోటీ ఉండదు కదా. సో కాబట్టి నిజంగా చేసేది ఏదో చిత్తశుద్ధితో చేయండి. ఈ సగం చేసి చాట్ల తౌడు పోసి కుక్కల కొట్టాడ పెట్టకుండ్రి. సో ఇట్లాంటి ఇవి కాకుండా ఇలా భూముల పంపిణీ కావచ్చు, ఇలా మనం అన్నీ కూడా పేపర్లో ఇవన్నీ కూడా వచ్చినాయి, మనం చూసినాం. మొత్తం భూములన్నీ కూడా దాదాపు పేపర్లలో అన్నిట్లో కూడా వచ్చినాయి. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి గత 10 ఏళ్లలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఏవైతున్నాయి, ప్రభుత్వ భూములన్నీ కూడా దాదాపు 25 లక్షల అసైన్డ్ భూములన్నీ కూడా పట్టాలుగా మారి వాళ్ళ అనుయాయులకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికి ₹2 కట్టబెట్టుకున్నారు, దానం చేసుకున్నారు. ఆ పేరు మీద అన్యాక్రాంతమైన భూములు. కాబట్టి ఇట్లాంటి అసైన్ ల్యాండ్స్ అన్నిటిని కూడా మేము వాళ్ళందరి నుంచి లాక్కొచ్చి పేద దళితులకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, దళిత డిక్లరేషన్లో ఇచ్చిండ్రు. సో మరి మీరు ఈ అసైన్ భూములన్నీ ఏమైపోయినాయి? వాటిని ఇవాళ ఎందుకు అడుగుతలేరు? ముఖ్యంగా ఇవాళ భూమితోటే అస్తిత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి ఆత్మగౌరవం భూమి. ఆ భూమి 50 గజాల భూమి కూడా లేకుండా ఇప్పటికి కూడా టెంట్లు వేసుకొని ఉంటున్నారు మా వాళ్ళు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. ఎక్కడ కూడా ఈ దళితులకు పూర్తి స్థాయిలో అందేటువంటి పరిస్థితి లేదు. సో షెడ్యూల్డ్ కులాల ఆత్మగౌరవం కోసం ఈ భూమిలో కానీ, ఈ యొక్క రాష్ట్ర నిధులలో కానీ, ఉద్యోగాల్లో కానీ
ప్రతి దగ్గర కూడా ఈ 20% రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటిది ఎస్సీ జేఏసీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇలా మాలలు కానీ మాదిగలు కానీ ఎవరైనా కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ జేఏసీలో మాలలు మాదిగలు 57 కులాలు అయిపోయింది. వాళ్ళందరినీ ఒక యూనిట్కి తీసుకొచ్చినాం. ఇక్కడ చేయవలసింది మాల మాదిగలు పంచాయతీ పెట్టుకొని మిగతా ఇలా ఈ 57 కులాలకు ఏమి చేసిన పరిస్థితి లేదు, ఈ 2 కులాలకు కూడా ఏమి దక్కిన పరిస్థితి లేదు. మాల మాదిగలు 57 కులాలు మొత్తం 59 కులాలతో జేఏసీ ఏర్పడ్డది. సో 59 కులాల జేఏసీ అది. సో మాల మాదిగలు ఒక్కటే కాదు, అన్ని కలిసి మాల మాదిగ అండ్ 57 కులాలు కలిసి ఏర్పడ్డటువంటి జేఏసీ. ఇప్పటికైనా ఇప్పటి వరకు ఏదో జరిగింది. మేము మాలా మాదిగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జనాభాలు ఇవాళ ఇంత జనాభా దాదాపు 60 లక్షల జనాభాను దిక్కుమొక్కు లేకుండా చేస్తున్నాం. మనకున్న హక్కుల మీద మాట్లాడతలేము. ఇలా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మనం కొట్టాడవలసిన అవసరం ఉంది. మన భూములన్నీ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు దోసుకపోయినరాయా, అందులో వాటా మనకు ఉన్నది. సో ఆ ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఎట్లాగో అవన్నీ కూడా జాబులు లేకుండా పోయినాయి. 30 ఏళ్లలో ఆ జాబులన్నీ కోల్పోయినాం. బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటివే లేవు, ఆ ముచ్చటే లేదు. అసలు రెగ్యులర్ పోస్టులే దిక్కులేవు, ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఏడున్నాయి. సో ఒకప్పుడు బ్యాక్లాగ్ అనేటువంటి నింపుతుండే, ఆ బ్యాక్లాగ్ పోస్టులు అనే మాటనే పోయింది. ఇప్పుడు కనీసం ఈ ప్రైవేట్ సెక్టర్లన్నా రిజర్వేషన్లు కొట్టడానికి అందరు ముందుకు రావచ్చు కదా. ఇలా మేము పెద్ద నాయకులు అని చెప్తా ఉన్నారు. అట్రాసిటీ కేసు మూలకు పడిపోయింది, పిట్టి కేసు లాగా తయారైపోయింది. దాంట్లో 41 CRPC అనేటువంటి ఎంటర్ చేసి CPC IPC సెక్షన్లను ఇచ్చేసారు. సపరేట్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా IPC వాళ్ళ రూల్స్ దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇలా ప్రధానంగా ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడండి. అది నీరు గారింది కాబట్టి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఏదైతే ఈ నల్గొండ దగ్గర ఇప్పుడు ఒక ఎస్సీ వ్యక్తికి మనకు మూత్రం దాగించిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వేల సంఖ్యలో ఇలా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. దీని మీద మాట్లాడండి. చివరిగా మీరు ఏమని చెప్పారు ప్రభుత్వానికి? రిక్వెస్ట్ కావచ్చు, డిమాండ్ కావచ్చు, మీ నాయకులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? రైట్, ఈరోజు ఎస్సీ జేఏసీగా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎస్సీ సంఘాలకు కానీ అదేవిధంగా మాలా మాదిగ సంఘాలు మిగతా అన్ని కులాల సంఘాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా 20% జనాభా ఉన్నటువంటి ఈ ఎస్సీ కులాలను ఖచ్చితంగా దిశ చూపించాల్సిన బాధ్యత ఇలా ఎస్సీ కులాలుగా సంఘాల నాయకులుగా మన మీద ఉన్నది. ప్రభుత్వాలుగా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి ఈ రిజర్వేషన్లను 20%కి పెంచాలనేటువంటి మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ప్రకారంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలా. ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా తీసుకొని ఈ ఎస్సీలలో నిరుపేదలైనటువంటి కులాలకు అందరికి కూడా భూ పంపిణీ అనేటువంటి జరగాలి. అదేవిధంగా ఇంకా చాలా మనకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద ఎస్సీలుగా ఖచ్చితంగా ఐక్యంగా ఉండి పోరాడవలసినటువంటి అవసరం ఉంది. పోరాటం అంతా కూడా జేఏసీ ఇదే పోరాటం చేస్తూ ఉంటుంది. ఇలా ప్రభుత్వానికి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీలు ఏం కోరుకుంటున్నారు అసలు? ఇలా ఎస్సీల యొక్క సమస్యల మీద ప్రభుత్వం యొక్క విధానం ఏంది, అసలు పాలసీ ఏంది, అది మేము డిమాండ్ చేయబోతున్నాం. ఎస్సీ డిక్లరేషన్ ద్వారా ఎస్సీల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంది? ఇలా నగరాల్లో ఉన్నటువంటి మురికివాడల్లో నివసిస్తున్నారు. మొన్నటి వానలకు మొత్తం 3-4 కొట్టుకపోయారు నీళ్ళల్లో. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు, వాళ్ళ దిక్కు పోయి చూసిన వాళ్ళు లేడు, వాళ్ళకి 1 కిలో బియ్యం ఇచ్చిన వాళ్ళు లేడు. సో ఇట్లా మురికివాడల్లో నివసిస్తూ దీనంగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా పారిశుద్ధ పనులు చేస్తున్నారు. ఇంకా ఇట్లనే ఉండాల్సిందేనా ఎస్సీలు? సో ఈ మురికివాడల మీద మీ యొక్క పాలసీ ఏంది? ఈ భూముల మీద అసైన్ ల్యాండ్ల మీద మీ యొక్క ప్రభుత్వ పాలసీ ఏంది? ఎస్సీ నిధుల మీద సప్లాన్ మీద మీ యొక్క ప్రభుత్వ పాలసీ ఏంది? ఇలా 1000 కోట్ల రూపాయలు ఇలా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇలా 40,000 కోట్ల రూపాయలు మొన్నటి బడ్జెట్లో కేటాయించిన దిక్కులేవు. సో కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వ పాలసీని స్పష్టంగా తెలియజేయాలి. అందరికి కూడా ఎస్సీలు అందరికి కూడా 59 కులాలకు ఒకటే తహసీల్దార్ ఇవ్వాలి సర్టిఫికేట్. లేదంటే ఆర్డీఓ ఇస్తారా? ఇవ్వండి, అందరికి ఆర్డీఓ ఇవ్వండి. అందరు కలెక్టర్ ఇస్తారంటే ఇవ్వండి. కానీ ఒకరికొకరు వివక్ష చూపుకుంటూ ఈరోజు మిగతా కులాలను అన్యాయం చేస్తామంటే కూడా ఎవరు ఇక్కడ ఊకోరు. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈ ఎస్సీ సప్లాన్ నిధులను ఖచ్చితంగా కేటాయించాలి. ఈ భూముల మీద మేము ఇచ్చేటువంటి డిక్లరేషన్ మీద మీ యొక్క పాలసీని స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నా. రేపటి నుంచి కూడా మన ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మాల మేధావులు, మాదిగ మేధావులు,
అదేవిధంగా 57 కులాల్లో ఉన్నటువంటి మేధావులు ఉద్యోగులు అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మా యొక్క డిమాండ్ను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మా కోసం మేము కొట్టాడుకోవాలి, కానీ ఈ ప్రభుత్వాల కోసం ఈ పార్టీ వ్యతిరేకం ఆ పార్టీ వ్యతిరేకం అనేటువంటి రీతిలో ఇవాళ పార్టీలకు అమ్ముడు పోకుండా ఒకే వేదిక మీద ఎస్సీలను తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను నెరవేర్చడంతో పాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్ద భాగస్వామ్యమే, దాంట్లో ఉన్నటువంటి మంత్రుల భాగస్వామ్యం ఎస్సీ కులాల నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా రావాల్సినటువంటి నిధులే కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లు కావచ్చు, మరొక పక్కన అసెంట్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశం కానీ ఏ ఒక్క నేత సైతం కూడా ఇప్పటివరకు మాట్లాడలేకపోతా ఉన్నారు. మరొక పక్కన 18% రిజర్వేషన్లు అమలు చేస్తాం ఎస్సీలకు అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి ఎందుకు నిద్ర లేపట్లేదు, వీళ్ళందరూ కూడా మౌనంగా ఎందుకు వహిస్తూ ఉన్నారు అన్నటువంటి అంశాన్ని తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో ఈ జేఏసీ అనేది కూడా చాలా అంశాల పట్ల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా మా పోరాటం ఉధృతం చేస్తామన్నటువంటి దాంతోపాటు సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి విషయంలో సంబంధించిన 57 ఉపకులాలకి ఏ విధంగానైతే సర్టిఫికెట్లు మంజూరు చేస్తారో అలాగే మాలలకు కానీ మాదిగలకు కానీ సో అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి తప్పించి వాళ్ళకు కలెక్టరు వీళ్ళకు ఆర్డీఓ అన్నటువంటి ఇటువంటి భేదం ఉండకూడదు అన్నటువంటి అంశాన్ని బైరి వెంకటేశ్వర గారు అయితే తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.